నెల్లూరు జిల్లాలో సుమారు 20,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగుతున్నాయి. ఉలవపాడు, గుడ్లూరు, కందుకూరు మండలాల్లోనే 10,000కు పైగా ఎకరాలు సాగుబడి ఉన్నట్టు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. వీటిలో ఎక్కువగా బేనిషా అంటే బంగినపల్లి రకం పండిస్తున్నారు. ఎకరాకి 30 నుంచి 60 మొక్కలు నాటితే అందులో 10 నుంచి 15 చెట్లు మాత్రమే ఇతర రకాలు, చెరుకు రసాలు, అంటు మామిడి, హిమాంపసం, నీలం, కొబ్బరి రకాలు వేశారు. ఎకరానికి సాధారణ దిగుబడి 4 టన్నులు రావాల్సి ఉండగా ప్రస్తుతం సరాసరి ఏడాది పంట దిగుబడులు తక్కువ ముగ్గు పట్టడం వల్ల టన్నున్నర నుంచి అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. ఉలవపాడు మామిడిని ఎక్కువగా ఢిల్లీ వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. తోటల్లో ముదిరిన కాయలను సేకరించి లారీల్లో లోడ్ చేసి పంపుతున్నారు. ఒక్కో వాహనానికి 15 టన్నులు చొప్పున రోజు మార్చి రోజు సైజుల వారికి విభజించి ఎగుమతి చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఉలవపాడు మామిడి మార్కెట్ లో బంగినపల్లి ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. కోతలు ప్రారంభంలో ఉన్న ధర ఇప్పుడు లేదని, అప్పుడు టన్ను 50,000 పైబడి పలికిందని, ప్రస్తుతం టన్ను ఢిల్లీ వ్యాపారస్తులు 25,000 నుండి ప్రారంభించి 35,000 అత్యధిక ధర పలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొందరు కాయలు పక్వానికి రాకముందే ఆయన కాడికి అమ్ముకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. ఇక హిమాంపసంద్ రకం అయితే చెన్నై వంటి నగరాలు పంపిణీ చేసేందుకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు 30,000 నుండి ప్రారంభించి 35,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు అంటున్నారు. అంటే కాయ సైజు పక్వానికి వచ్చిన దాన్ని బట్టి వారు ఈ ధరలు నిర్ణయిస్తున్నట్లు వారు అన్నారు. ఇక నాటు రకం మామిడి పచ్చడికి ఉపయోగపడేవి టన్ను 8,000 నుంచి ప్రారంభించి 10,000 లోపే కొనుగోలు చేస్తున్నారని వారు అంటున్నారు. ఇక ఇతరత చెరుకు రసాలు టన్ను 25,000 నుండి ప్రారంభమయ్యి 30,000 వరకు అమ్ముడుపోతున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. స్థానికంగా జాతీయ రహదారి పక్కనే ఉలవపాడు నుంచి వీరేపల్లి వరకు ఏర్పాటు దుకాణాల యజమానులు బంగినపల్లి రకాన్ని కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. పండుకాయలు నేలరాలుతున్నాయని, వాటిని ప్రస్తుతం తోటల్లోనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ట్రే కాయలు 1,000 రూపాయలు పలుకుతున్నాయని, ట్రేకు 40 నుంచి 50 కాయలు పడుతున్నాయని వారు అంటున్నారు. వీటిని రైతులు ఉలవపాడు మార్కెట్ తరలించి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ఏడాది ఇక మామిడి ధరలు పెరుగుతాయంటే చెప్పలేమని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో పెరగచ్చని, ఎందుకంటే ఈ ఏడాది పంట దిగుబడులు చాలా మేరకు తగ్గాయని, దీంతో మామిడి సీజన్ చివరిలో మంచి గిట్టుబాటు ధరలు రైతులకు లభించే అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.